తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏంట్రా మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అయ్యా వద్దే చిన్న పిల్లయ్య, దయచేసి వదిలేండి అయ్యా. అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చూస్తే కరిగిపోయిన రంగుల కలుపుకొస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. జనవరి నుంచి ఇప్పటిదాకా 2000 కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోల. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. అప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న దేవునికి దేవుడు నా మొర ఆలకించాడు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. అందులో తప్పే ఉంది. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. పెద్ద వార్నింగ్ ఇది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. అమ్మా పడవ నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతున్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నేను మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము. మొహం పగిలిపోద్దు. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు. ఇక సూపర్ 6 సూపర్ 7 గురించి. సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సూపర్ 7 ఇవా రాష్ట్రంలో బాగానే ఎక్స్ట్రా తింటున్నా. పిల్లాడు కనపడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. మారోరా. తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా.
తెలీదండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మంట. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.